వైఎస్ఆర్ జిల్లా కడపలోని బుడ్డాయపల్లె శ్రీరామస్వామి దేవస్థానం భూముల వ్యవహారం మరోసారి వివాదానికి దారితీసింది. దేవస్థానానికి చెందిన భూములను తప్పుడు రికార్డులతో ఆక్రమించి విక్రయిస్తూ ఉన్నారని ఆరోపిస్తూ మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారికి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. సుమారు 200 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీరామస్వామి దేవస్థానానికి చెందిన భూముల పరిరక్షణ కోరుతూ గ్రామస్తులు స్పందన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిని ఆశ్రయించారు. ఈ భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి దేవస్థానం భూములను రక్షించడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని జిల్లా రెవెన్యూ అధికారిని కోరారు అమ్జద్ బాషా. బుడ్డాపల్లి గ్రామంలో రామాలయానికి సంబంధించి 2 ఎకరాల 11 సెంట్లు మరి ఈరోజు ఆ రామాలయానికి సంబంధించిన భూములు ఉన్నాయి. కోట్లాది రూపాయలు విలువ చేసే భూములు అవి. దొంగ డాక్యుమెంట్లను పుట్టించి మరి ఈరోజు అమ్మేసే కార్యక్రమాన్ని మరి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి అదే కాకుండా మరి ఆ భూముల్ని ఏదైతే మ్యూటేషన్ కోసం కూడా పేరు మార్పు కోసం కూడా మరి ఈరోజు తహసీల్దార్ ఆఫీస్లో కూడా అప్లై చేసుకున్న పరిస్థితి. మరి ఈరోజు ఆ గ్రామస్తులకందరికీ కూడా ఈరోజు నోటీసులు కూడా సర్వ్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అవన్నీ కూడా తీసుకొని ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలవాలని ఇక్కడికి రావడం జరిగింది. మరి జిల్లా కలెక్టర్ లేని పరిస్థితిలో డిఆర్ఓ గారిని కూడా కలవడం జరిగింది. అంతా కూడా వివరంగా వివరించడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.